హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది అనిపిస్తోందా? అస్తమానం ఫోన్ మాట్లాడుతుంటే వేడెక్కిపోవడం, ఛార్జింగ్ త్వరగా అయిపోవడం మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుందా? అయితే మీకోసమే ఈ సింపుల్ చిట్కా 80-20 రూల్. మీ ఫోన్ బ్యాటరీ 20%కి వచ్చేసింది అనుకోండి, ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే ఛార్జింగ్ కనెక్ట్ చేసేసేయండి. 80% ఫుల్ అయిన తర్వాత ఛార్జర్ రిమూవ్ చేసేయండి. ఇది మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ని కాపాడుతుందన్నమాట. ఇన్ కేస్ 80% దాటాక ఏం జరుగుతుంది అన్న డౌట్ మీకు రావచ్చు. 80% నిండిన తరువాత నుంచి కూడా మీ ఫోన్ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. 100% నింపేశారనుకోండి, అది వేడెక్కిపోవడం, అలాగే ఫోన్ బ్యాటరీ అనేది ఉబ్బడం జరుగుతాయన్నమాట. అంతేకాకుండా చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, రాత్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తారు, మార్నింగ్ వరకు వదిలేస్తారు. దీంతో అది ఏ మిడ్ నైట్లోనో 100% ఫుల్ అయిపోతుంది, కానీ మనం స్విచ్ ఆఫ్ చేయం కదా. సో బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పెరిగిపోయి వేడెక్కిపోయి షార్ట్ సర్క్యూట్ జరిగి కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పాత ఫోన్లకి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ బ్యాటరీ ఛార్జ్ చేసే విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అత్యద్భుతంగా పెంచుకోవచ్చు. అలాగే ఫోన్ వేడెక్కడం అనే సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందంటే, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ, వీడియో కాల్స్ మాట్లాడడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, అసలు ఏ యాక్టివిటీ చేయొద్దు. ఫోన్తో పక్కన పెట్టేసేయండి. అది ఎక్కిన తర్వాత ఛార్జింగ్ మొత్తం రిమూవ్ చేశాకనే యాక్టివిటీ స్టార్ట్ చేసుకోండి ఫోన్తో. అంతే, సింపుల్ టెక్నిక్కే. మనందరం మనకు తెలియకుండా చేసే మిస్టేక్సే మన ఫోన్ లైఫ్ తగ్గిపోయేలా చేసి మనతో మళ్ళీ కొత్త ఫోన్ కొనేలా చేస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. అలాగే ఇప్పుడు యాపిల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో కొన్ని సెట్టింగ్స్లో మార్పులు చేసుకున్నా కూడా మీ ఫోన్ 80% ఛార్జ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు చూడాల్సింది ఏంటంటే, ఐఫోన్లో అయితే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ లేదా ఛార్జింగ్ లిమిట్ అన్న ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అదే ఆండ్రాయిడ్లో అయితే మీకు ప్రొటెక్ట్ బ్యాటరీ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే 80-85% ఛార్జింగ్ ఎక్కగానే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ జాగ్రత్తలతో మీ ఫోన్ని కాపాడుకోండి.